నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. వర్మీ కంపోస్ట్ ను వినియోగించి అధిక దిగుబడి సాధించాలి. రైతులకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సూచన. వర్జీనియా పొగాకు రైతులు సూచనలు పాటిస్తూ పంట సాగు చేయాలి. టొబాకో బోర్డు చైర్మన్ సిహెచ్ యశ్వంత్ స్పష్టం. తలసేమియా బాధిత చిన్నారులకు రక్తాన్ని అందించేందుకు దాతలు ముందుకు రావాలి. సెంట్రల్ జీఎస్టీ జంగారెడ్డిగూడెం సూపరింటెండెంట్ కె రవికిషోర్ పిలుపు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలలోని వివిధ బస్సు డిపోలకు కేటాయించిన 27 కొత్త బస్సులను ఏలూరు బస్ డిపో గ్యారేజీలో గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజా రవాణా సంస్థ ఉద్యోగులకు న్యాయం చేస్తామని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. రాష్ట్రంలో 1400 కొత్త బస్సులను కొనుగోలు చేశామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం అని అధికారులందరూ కలిసి పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో 64 లక్షల మంది లబ్ధిదారులకు గత 2 నెలల నుంచి 1వ తేదీనే పెన్షన్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి, ప్రజా రవాణా సంస్థ జోన్ 2 ఈడీ గోపీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 1400 బస్సులను ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ జాతికి ప్రజలకు అంకితం చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏలూరులో. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, ఏ సంస్థ అయినా బాగుంటే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులకు బాగుంటుంది. వారందరూ ఆ సంస్థ బాగుండే రోజే ప్రజలకు కూడా నాణ్యమైన సేవలు అందించడానికి ఉంటుంది. కాబట్టి మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టేదానికి మా రవాణా శాఖ అయితేనే, మా ప్రభుత్వం అయితేనే చర్యలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా దానిలోనే ఈ భాగం ఇది. ఈరోజు ఏలూరు పట్టణంలో వివిధ డిపోలకు చెందిన, వెస్ట్ గోదావరి డిపోలకు చెందిన బస్సులన్నీ ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ బస్సులన్నీ గ్రామాలకైతేనే, పట్టణాల మధ్యలో నడిచే బస్సులు ఇవన్నీ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి ఈ ప్రభుత్వము ఏపీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. సోదరులారా, ఒకటే గమనించాలా, ఏదైతే హామీలు మా తెలుగుదేశం పార్టీ ఇచ్చిందో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తూచా తప్పకుండా హామీలు నెరవేరుస్తూ వస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలైనా కూడా ఏ కార్యక్రమాలు చేపట్టామో మీ అందరికీ తెలుసు. ఈ నెల 15వ తారీఖున లక్షలాది మంది పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఏదైతే ఉందో, అన్నా క్యాంటీన్లు మరొకసారి ప్రారంభించడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అలాగే మన రాష్ట్రంలో లక్షలాది వేలాదిగా ముందున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక శుభ సూచకంగా ఎప్పుడూ లేని విధంగా 16,000 డిఎస్సి పోస్టులు కూడా రిలీజ్ చేసేదానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చెప్పుకుంటూ పోతే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తామంటే ప్రజల యొక్క మన్నన పొందాలా. ఘన వ్యర్థాల నుంచి తయారు చేసిన వర్మీ కంపోస్ట్ ను వ్యవసాయానికి వినియోగిస్తే మంచి దిగుబడి వస్తుందని, కావున రైతులు ఈ వర్మీ కంపోస్ట్ ను వినియోగించాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు సూచించారు. జీలుగుమిల్లి మండలంలోని పి అంకంపాలెం పంచాయతీలో ఘన వ్యర్థాల నిర్వహణ, చెత్త నుండి సంపద తయారీ కేంద్ర నిర్వహణపై డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బాలరాజు పాల్గొని చెత్త నుండి సంపద తయారీ విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెత్త నుండి సంపద తయారీ విధానంలో జిల్లాలోనే జీలుగుమిల్లి మండలం మొదటి స్థానంలో నిలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తడి చెత్త, పొడి చెత్తలను వినియోగించి తయారు చేసిన ఎరువును వ్యవసాయానికి వాడితే అధిక దిగుబడి తీసుకురావచ్చునన్నారు. కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా నియోజకవర్గంలో ప్రతి రోడ్డును అభివృద్ధి చేసేందుకు సుమారు 100 కోట్ల రూపాయల నిధులు కావాల్సి ఉందన్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతి పత్రం సమర్పించామన్నారు. ఆయన దీనిపై సానుకూలంగా స్పందించారని, వర్షాకాలం ముగియగానే రోడ్ల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే బాలరాజు స్పష్టం చేశారు. అనంతరం మెరుగైన సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ సమీక్ష సమావేశం జిల్లాల్లో మన నియోజకవర్గం మొదట ఉండటం, షెడ్లు కూడా మంచి స్థానంలో ఉండటం చాలా గర్వకారణం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా మంచిది. అలా పంచాయతీలో ఉన్నటువంటి ఏదైతే పంచాయతీ నిర్వాహకులు పొడి చెత్తని తడి చెత్తని వేస్ట్ చేయకోకుండా దీన్ని మళ్ళీ వర్మి కాంపోస్ట్గా ఉపయోగించి దీన్ని మళ్ళీ రైతులకి విక్రయించే విధంగా కేజీకి 10 రూపాయలు ఇచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా మీరందరూ కూడా ఎరువులు కానీ అలాగే ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కోకుండా వీటిని మనం పొలాల్లో వాడితే మంచి బలమైన నాణ్యత అలాగే వ్యవసాయం కూడా అధిక దిగుబడులు వచ్చేటువంటి కార్యక్రమం ఉంది. కనుక మీరందరూ కూడా ఈ తడి పొడి చెత్త నుంచి వచ్చేటువంటి వ్యర్థాలని ఉపయోగించుకొని వ్యవసాయం చేయవలసిందిగా రైతులు కోరుతున్నాం. గత 15 రోజుల నుంచి మేము ఈ రోడ్లు సమీక్ష సమావేశం నిర్వహించాం ఆర్ఎంబి పిఆర్లతో. వాటికి సంబంధించిన నిధులు కూడా మేము సుమారు 87 కోట్ల రూపాయలు అది అంచనా వేసాం. దాన్ని వెంటనే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందిస్తాం. అలాగే మొన్న రౌతుగూడెం నుంచి ఏదైతే మన గన్నవరగూడెం వరకు 5,30,00,000 రూపాయలు రోడ్లు ఓపెన్ చేయడం జరిగింది. అలాగే అన్ని మన కాన్సెన్స్లో ఉన్నటువంటి ప్రతి రోడ్డు కూడా వేయాలనేటువంటి కాన్సెప్ట్తో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అలాగే తార్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వేయడానికే ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ నిధులు కూడా మన చంద్రబాబు నాయుడు గారితో తెలియపరిచాం. నేను లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. సుమారు 100 కోట్ల రూపాయలు మన రోడ్లకు అవసరం అయినాయి. దాన్ని వెంటనే మంజూరు చేస్తానికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. తక్షణమే మేము ఈ వర్షాకాలం 1 నెల ఉంది, దీని గురించి ఈ ఆర్ఎంబి కానీ లేకపోతే హైవే కూడా మనకి కొవ్వూరు నుంచి ఇలాగా జీలిగిమెల్లి నుంచి అసురుపేట కలుస్తుంది. దీన్ని కూడా హైవే కాంట్రాక్ట్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా ఈ వర్షాకాలం 1 నెల ఆగి నెక్స్ట్ స్టార్ట్ చేస్తారంట. ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ కూడా అయిపోయింది. ఈ రోడ్లకు సంబంధించి కూడా ఈ 1 సంవత్సరంలోనే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎన్డీఏ కూటమి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చే విధంగా ఈ రోడ్లన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ 1 yearలో పోయి చెప్తాం. వర్జీనియా పొగాకు ధర ఈ ఏడాది ఉన్నట్లు వచ్చే ఏడాది ఉండదని, కావున రైతులు పెట్టుబడి ఖర్చును తగ్గించుకుని సాగు చేయాలని టొబాకో బోర్డు చైర్మన్ సిహెచ్ యశ్వంత్ సూచించారు. అదేవిధంగా అనధికార పొగాకును ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్డులోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెంలోని వర్జీనియా వేలం కేంద్రంలో పొగాకు ఉత్పత్తి నియంత్రణపై గురువారం రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకు భారతదేశంలో 170 మిలియన్లు మాత్రమే పొగాకు పండించే అవకాశం ఉందన్నారు. గడిచిన ఏడాది పొగాకు ఉత్పత్తి అయ్యే పలు దేశాల్లో పంట దెబ్బతినడంతో మన దేశంలో రేటు ఎక్కువగా పలికిందన్నారు. కానీ ఈ ఏడాది పొరుగు దేశాలలో భారీగా వర్జీనియా పొగాకును పండించేందుకు సిద్ధమయ్యారన్నారు. కావున రైతులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు పాటిస్తూ పొగాకు సాగు చేయాలన్నారు. ఈ ఏడాది నిబంధనలు మరింత కఠినతరంగా మారే అవకాశం ఉందని, దీనిని ప్రతి రైతు దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ఆయనను రైతు సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం జిఎల్కే ప్రసాద్, ఏఎస్ బి శ్రీహరి, ఎస్జీఓలు కె సుధీర్, వై ప్రశాంత్, రైతు సంఘాల నాయకులు కరాటం రెడ్డిబాబు, ఘంటసాల గాంధీ, పరిమి సత్తిపండు, సత్రం వెంకట్రావు, అల్లూరి రామకృష్ణ, వివిఎస్ ప్రకాశ్రావు, అట్లూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. పంట నియంత్రణ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాబోయే సంవత్సరాల్లో మనకి కాంపిటీషన్ వచ్చే దేశాల్లో విపరీతంగా అంటే వాళ్ళు ఎఫ్సిటిసి నిబంధనలకు అనుగుణంగా సంతకం చేయకపోవడం వల్ల వాళ్ళు విపరీతంగా పండించే అవకాశం ఉంది. సో దీన్ని అనుగుణంగా మనం ఏం చేశాము, భారతదేశం ఎప్పుడు కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్ర వహిస్తూ మనము ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు 170 మిలియన్లు మాత్రమే మనం వర్జీనియా పంట పండించాలని చెప్పి ఒక నిబంధన పెట్టుకున్నాం. అందువల్ల మనం 170 మిలియన్లే కానీ ఇతర దేశాలు విపరీతంగా పండిస్తున్నారు. కనుక రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనకు పొగాకుకి ఎస్పెషల్లీ ఎన్ఎల్ఎస్ పొగాకున్న డిమాండ్ ఎట్లా ఉంది, దీన్ని మనం ఎంత సమర్థవంతంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. రాబోయే సంవత్సరాల్లో పొగాకు పంట మీద కఠిన చర్యలు ఉండబోతున్నాయి. అంటే నియంత్రణ అనుకోండి, అనధికారిక పంటలు కూడా వేసేదానికి పొగాకు బోర్డు అనుమతించకుండా
ఉండే ప్రణాళికలు కూడా రచిస్తున్నాము. ఈ సంవత్సరము అనాధికార పంటని ఈ సంవత్సరం పొగాకు బోర్డులోకి అనుమతించడం లేదు. రాబోయే సంవత్సరాల్లో కూడా ఈ యొక్క పరిమితులు నియంత్రణలు ఎక్కువ ఉండబోతున్నాయి. ఒక బాధ్యతాయుతమైనటువంటి రైతులుగా, ఒక బాధ్యతాయుతమైన దేశంగా మనము మన పొగాకు పంటను రక్షించుకుంటూ మన రైతుల్ని ఆదాయాల్ని పెంచుకోవాలి, లేదా ఆదాయాల్ని అట్లీస్ట్ కానీ ఎకనామిక్ లెవెల్ని అలానైనా ఉంచుకోవడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా రైతులకు అవగాహన సదస్సులో ఈరోజు జంగారెడ్డిగూడెం ఉభయ ప్లాట్ఫామ్లో రైతులందరితో కలిసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. కల్టివేషన్ విపరీతంగా పెరుగుతుంది. ఈ రేట్లు బేస్ చేసుకొని రైతులు కావాల్సినటువంటి ముడిసరికైనటువంటి వుడ్ ఖర్చు, బ్యారన్ ఆపరేట్ చేయడానికి కావాల్సిన వుడ్ ఖర్చు పెంచేసుకుంటున్నారు. అలాగే ఈ ఆదాయాలు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి లీజు అంటే టెనెన్సీ కౌలు పెరుగుతున్నది, బ్యారన్లు అద్దెకు తీసుకోవడం పెరుగుతుంది. కొంతమంది అతి ఉత్సాహంతో అంటే చాలా ఎక్కువ సంపాదించవచ్చు అనే ఉత్సాహంతో తోటి రైతులు చూసి అనధికారికంగా కూడా బ్యారల్ నిర్మించుకుంటున్నారు. ఇవి మంచిది కాదు. మనకి కేవలం 170 మిలియన్లు మాత్రమే ఉంది. దాని నియంత్రణలోనే ఉండే మనం పండించుకోవాలి. కనుక మీరు సమర్థవంతంగా ఖర్చు తగ్గించుకునే ప్రయత్నాలు చేయండి. ఎప్పటికీ డిమాండ్ ఎల్లప్పుడూ ఇలానే ఉండదు. ఈ సంవత్సరం అంటే మన కాంపిటీషన్ వచ్చే దేశాల్లో పంట తక్కువ ఉండటం వల్ల మనకి ఎక్కువ డిమాండ్ వచ్చింది, మన రేట్ ఎక్కువ ఉంది. రైతులందరికీ కూడా మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గించుకోండి, ఫర్టిలైజర్స్ వినియోగాన్ని కానీ శాస్త్రీయ పద్ధతులు లేకపోతే ఆర్గానిక్ వేలో ప్రయత్నం చేయండి, ఖర్చులు తగ్గించుకోండి. రేట్లు ఎప్పటికీ ఇలా ఉంటాయని ఊహించుకొని ఎక్కువ కౌళ్ళకు పెట్టడము, ఎక్కువ బ్యారన్లు కట్టడము, బ్యారన్లకి ఎక్కువ లీజు పే చేయటము, అటువంటి అతి ఉత్సాహం చర్యలు చేసుకోవద్దని మేము విజ్ఞప్తి చేస్తాం. తలసేమియా బాధిత చిన్నారులకు రక్తాన్ని అందించేందుకు దాతలు ముందుకు రావాలని సెంట్రల్ జీఎస్టీ జంగారెడ్డిగూడెం సూపరింటెండెంట్ కె రవికిషోర్ కోరారు. సెంట్రల్ జీఎస్టీ శాఖ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో జంగారెడ్డిగూడెం పట్టణంలోని రామచంద్ర డిగ్రీ కళాశాలలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్తో కలిసి రవికిషోర్ మీడియాతో మాట్లాడారు. సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనిలో భాగంగానే జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, పలు సంస్థలకు చెందిన కార్మికులు రక్తదానం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ బివి కృష్ణారావు, డైరెక్టర్ పవన్, కరెస్పాండెంట్ వివి జగదీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మా కమిషనర్ గారు శ్రీ సాధు నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో గుంటూరు సిజిఎస్టీ కమిషనరేట్ మొత్తం ఏలూరు, జంగారెడ్డిగూడెం, అట్లాగే విజయవాడ, నెల్లూరు చాలా చోట్ల ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జరుగుతుంది. ఈ క్యాంప్ దేనికంటే తలసీమియా పేషెంట్స్ కోసం బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జరుగుతుంది. ఆ పేషెంట్స్కి రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం. సో మా తరపున డిపార్ట్మెంట్ ఇన్ కొలాబరేషన్ విత్ కాలేజెస్, ట్రేడ్తో కూడా ఇది కండక్ట్ చేస్తున్నాము. ఈ రోజున జంగారెడ్డిగూడెంకి వచ్చేసరికి శ్రీ రామచంద్ర డిగ్రీ కాలేజ్లో కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ పార్టిసిపేషన్ వైజ్ వస్తే రామచంద్ర డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, సూర్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, శంకరి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, వివేకానంద డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, త్రివేణి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఆల్రెడీ పార్టిసిపేట్ చేశారు ఇప్పటి వరకు. ఇంకా ట్రేడ్ వైపు నుంచి కూడా నవభారత్ లిమిటెడ్, సాయి సత్య మోటార్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ జంగారెడ్డిగూడెం అందరూ కొలాబరేషన్తో ఇప్పటి వరకు బ్లడ్ డొనేషన్ అనేది జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ ఇంత సక్సెస్ఫుల్గా రెడ్ క్రాస్ సొసైటీతో కొలాబరేట్ అయి చేస్తున్నాం మేము. దీనికి సహకరించిన అందరికీ మా వైపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామచంద్ర ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున, యాజమాన్యం తరఫున ముందుగా ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కండక్ట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సెంట్రల్ జిఎస్టీ డిపార్ట్మెంట్ తరఫున మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఈ రోజుని అన్ని ఊర్లోనూ జిల్లా వైజ్ మొత్తం అంతా కూడా కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనకి జిఎస్టీ డిపార్ట్మెంట్ తరఫున సూపరింటెండెంట్ గారు, అలాగే రెడ్ క్రాస్ సొసైటీతో కొలాబరేట్ అయ్యి మా కాలేజీలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా దాదాపు అన్ని కాలేజీలు అంటే త్రివేణి కాలేజీ, సూర్య, రామచంద్ర డిగ్రీ కాలేజ్ అన్ని కాలేజీలో దాదాపు 150 మంది స్టూడెంట్స్ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రేడ్ నుంచి నవభారత్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నుంచి, సాయి సత్య మోటార్స్ నుంచి, వీళ్ళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా రామచంద్ర ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున చైర్మన్ కృష్ణారావు గారు,
అలాగే వాళ్ళ అబ్బాయి పవన్ గారు వాళ్ళ యొక్క కోఆపరేషన్తో మా కాలేజీలో ఈ డొనేషన్ క్యాంప్కి కోఆపరేట్ చేసి డొనేషన్ క్యాంప్కి మాకు పర్మిషన్ ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కొయ్యలగూడెం మండలం రామానుజపురంలో రాజనాల సాయిలక్ష్మిని మెడపై కత్తితో నరికి ఆమె భర్త అతి కిరాతకంగా హతమార్చాడు. 10 ఏళ్లుగా భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. రామానుజపురంకు చెందిన రాజనాల సూర్యచంద్రానికి 11 ఏళ్ల క్రితం తడికలపూడి గ్రామానికి చెందిన సాయిలక్ష్మితో వివాహం కాగా వీరికి 9, 5 ఏళ్ల వయసు గల కుమారులు ఉన్నారు. కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నారు. అనంతరం విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం వారిరువురి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో సూర్యచంద్రం తన భార్య సాయిలక్ష్మిని ఇంట్లోంచి రహదారిపైకి లాక్కొచ్చి ముందుగానే తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మరణించింది. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి, సిఐ మధుబాబులు సందర్శించి వివరాలు సేకరించారు. అదేవిధంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రామానుజపురంలో ఈవేళ అరౌండ్ 1:30 ప్రాంతంలో మర్డర్ జరిగినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇమీడియట్లీగా మా యొక్క ఎస్ఐ గారు ఏం చేశారంటే వాళ్ళ స్టాఫ్ని పంపించడం జరిగితే ఇక్కడ రాజనాల సాయి లక్ష్మి ఆవిడ మ్యారేజ్ 13 years అయింది. ఆయన భర్త అయినటువంటి రాజనాల సూర్యచంద్ర అనే అతను ఇద్దరికి ఎందుకో లాస్ట్ 2 years నుంచి గొడవలు అవుతున్నాయి. 498 కూడా ఆవిడ పెట్టి ఈ ఇయర్లో 2024 ఫిబ్రవరిలో భర్త మీద, అత్తగారి మీద, మామగారి మీద, బావగారి మీద, వాళ్ళ ఆడపడుచు మీద పెట్టింది. దాని మీద కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజెంట్ కొయ్యలగూడెం ఎస్ఐ గారు ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళిద్దరికీ కోర్టులో కూడా విడాకుల నుంచి కేసులు నడుస్తున్నాయి. వీళ్ళిద్దరికి 2 పిల్లలు. మరి ఈరోజు ఏం జరిగిందో తెలియదు. సడన్గా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం భర్త భార్య గొడవ పడటం వల్ల భర్త ఏం చేశాడంటే అతని దగ్గర లాన్ ఇంట్లో ఉన్న కత్తితో ఆవిడని నరికేశాడని మాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం తెలిసింది. సో దీని మీద ఇంకా ఇప్పుడు కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. మా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం మొత్తం క్షుణ్ణంగా ఇది కేసులో అతనే ఉన్నాడా, అతను ఎవరైనా ప్రొవైడ్ చేశారా లేదా అన్నది కూడా ఈ క్లూస్ టీమ్ కూడా వస్తుంది. అలాగే మన పోలవరం డిఎస్పీ గారు అయిన సురేష్ కుమార్ రెడ్డి గారు కూడా సీన్ ఆఫ్ క్రైమ్ సీన్ విజిట్ చేశారు. ఆయన కూడా సీనియరు, మాకు కొన్ని గైడ్లైన్స్ కూడా ఇస్తాం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం ఫాలోఅప్ చేస్తాం. జంగారెడ్డిగూడెం మండలంలోని గురువాయిగూడెంలో ఆర్టీసీ బస్సు ఢీకొని వాసమాల నరేంద్ర అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతుని బంధువులు ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. నరేంద్ర నాగులగూడెం గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. అతని భార్య, ఆమె పుట్టిల్లు ద్వారకా తిరుమల మండలం కోడిగూడెం వెళ్లింది. నరేంద్ర బుధవారం తన భార్య దగ్గరకు వెళ్లి తిరిగి వస్తుండగా గురవాయిగూడెం వద్ద జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న నరేంద్ర మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు ఢీకొనడం వల్లే నరేంద్ర మృతి చెందాడని, కావున తమకు న్యాయం చేయాలని మృతుడి బంధువులు డిపో వద్ద నిరసన చేపట్టారు. ఆర్టీసీ అధికారులు, పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులకు నచ్చచెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. పేరు బాలయ్య, నాగులగూడెం మాది. మా ఊరు వాసమాల గోతి గారి అబ్బాయి వాసమాల నరేంద్ర అనే కుర్రోడు. వాళ్ళ అత్తోరిల్లు కోడిగూడెం అండి. అక్కడ నుంచి వస్తా మధ్యాహ్నం చేసాం టెంపుల్ దగ్గర. అటు నుంచి వస్తాగా ఇటు నుంచి డిపో నుంచి వెళ్ళి ఆర్టీసీ బస్సు ఢీకొందండి. ఢీకొని కుర్రోడు మరణించాడు. మరణిస్తే డిపో మేనేజర్ గారికి ఫోన్ చేసాము. ఫోన్ చేయించాము పెద్దల ద్వారా. అయినా సరే ఫోన్ రిప్లై ఇవ్వకుండా, ఆయన ఏ సమాధానం చెప్పకుండా ఇప్పటివరకు బాడీ దగ్గర మేము నివాసితుల్లో ఉన్నాం తప్ప ఆయన రావట్లేదు, ఏ సమాధానం చెప్తలేదు. పోలీసు వారు వచ్చారు. దీనికి అతనికి కుర్రోడికి ప్రభుత్వం ద్వారా కానీ ఈ డిపో ద్వారా కానీ ఏదైనా సరే రుసుము ఉంటే తగిన న్యాయం చేయాలని మా నాగులగూడెం గ్రామం తరపున కోరుకుంటున్నాం సార్. ఇది ఎలాగైనా న్యాయం జరగకపోతే దేనికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ DTCP మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో
60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై ది ఫార్చ్యూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న చిన్నారిని అపహరించి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు బాలికపై అఘాయిత్యం చేసి పరారైన నిందితుడిని కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. నూజివీడు సమీపంలోని ఫ్యాక్టరీకి చేపల దాణా దింపేందుకు లారీ ఓనర్, డ్రైవర్ పెంటబోయిన రామకృష్ణతో పాటు నిందితుడు మిరియాల జయరావు వచ్చాడు. నూజివీడు మండలం సీతారామపురంలో లారీకి మరో కిరాయికి లోడింగ్ ఆలస్యమైంది. సుమారు రాత్రి 10 గంటల సమయంలో జయరావు తన ఊరు వెళ్లిపోతానని యజమాని వద్ద 300 రూపాయలు తీసుకుని బయలుదేరి వస్తుండగా కొంత దూరంలో ఇల్లు కనిపించింది. అందరూ నిద్రపోతుండడాన్ని గమనించి వారి వద్ద ఉన్న సెల్ ఫోన్ చోరీ చేశాడు. అక్కడ తాతయ్య, మామ మధ్యలో నిద్రిస్తున్న 5 ఏళ్ల బాలికను ఎత్తుకుని ఇంటికి ఎదురుగా ఉండే పామాయిల్ తోటలోకి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలను తీసుకుని బాలికను అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనపై చిన్నారి కుటుంబ సభ్యులు 112కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి జయరావును అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. మొన్న ఈ నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక అతి పాశవికమైన ఒక క్రైమ్ జరగడం జరిగింది. ఒక 5 ఏళ్ల చిన్నారి పసిపాపని ఒక వ్యక్తి బలవంతంగా అత్యాచారం చేయడానికి ప్రయత్నించి అత్యాచారం చేశారు. ఈ సంఘటన మనకి 2:30 ప్రాంతానికి 112 ద్వారా సమాచారం పోలీసులకి రాబడడం జరిగింది. ఈ సమాచారం రాగానే 2:45 కల్లా అక్కడ మన బీట్ కానిస్టేబుల్స్, తర్వాత మన పోలీస్ సిబ్బంది చేరుకోవడం జరిగింది. వెంటనే ఆ పాపని వైద్యశాలకు తరలించి ఆమెకి కంఫర్ట్గా ఉంచి, ఆ పసిపాప కూడా సరిగ్గా ఆధారాలు చెప్పలేకపోయినా కూడా చాలా అతి తక్కువ ఆధారాలు మాత్రమే చెప్పగలుగుతుంది ఆ టైంలో. అందులో 5 ఏళ్ల పాప కాబట్టి ఆ చిన్న క్లూస్ని పట్టుకొని ఆ తెలియని ముద్దాయి ఆచూకీ కోసం వెంటనే మనము ఒక 4 స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ని జిల్లా వ్యాప్తంగా మంచి సిఐస్, డిఎస్పీ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ముద్దాయి ఆచూకీ కోసం గాలింపు చేయడం జరిగింది. ఆ గాలింపులో భాగంగానే ముద్దాయి ఇలా ప్రయాణిస్తున్నాడని గుర్తించి దొంగతనం జరిగిన వస్తువుల్ని గుర్తించాక అతన్ని ఆచూకీ కోసం ప్రయత్నిస్తూ గుంటూరు, తర్వాత ఈ పోలీసుల సహకారం కూడా తీసుకోవడం జరిగింది. రాత్రి 3:30కి మనం గుంటూరు ఎస్పీ గారికి, తర్వాత పల్నాడు ఎస్పీ గారికి వీళ్ళకి కూడా కొన్ని సమాచారం ఇవ్వడంతో వాళ్ళ టీమ్స్ కూడా యాడ్ అవ్వడంతో త్వరగా మేము గుర్తించడం జరిగింది. ఆచూకీ తెలిసిన వెంటనే మనకి ఒక సమాచారం వచ్చింది. ఈ వ్యక్తి ఇంతకు ముందు కూడా రెంటచింతల అనే ప్రాంతంలో 2019లో ఇతని మీద సిమిలర్ కేసు ఒకటి ఉంది, పోక్సో కేసులో. ఈ ముద్దాయిని గుర్తించి ఇతనిని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కూడా అత్యాధునికంగా మన వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం జరిగింది. తర్వాత చాలా ట్యాక్ట్ఫుల్గా బోత్ సైంటిఫిక్ అనాలిసిస్, ఇన్వెస్టిగేషన్ చేయడం కావచ్చు, దాంతోపాటు బేసిక్ పోలీసింగ్ విచారణ కావచ్చు, చాలామంది ఎగ్జామిన్ చేయడం కావచ్చు. ఈ 4 బృందాలతో త్వరగా అతన్ని ఆచూకీ కనుక్కోవడం ఒకటి, నెక్స్ట్ అతన్ని ట్రేస్ చేసి నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు జంగారెడ్డిగూడెం మండలం కొంగవారిగూడెం గ్రామంలోని కరాటం కృష్ణమూర్తి జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో జలాశయం నిండుకుండలా మారింది. అధికారులు ఇన్ఫ్లో ఆధారంగా గేట్లను ఎత్తి జలాశయం నుంచి నీటిని బయటకు విడుదల చేశారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత 48 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకు అశ్వారావుపేట వాగు, జల్లేరు వాగు, పాలచర్ల వాగు పొంగిపొర్లాయి. ఈ వాగుల నుంచి భారీగా వరద నీరు వచ్చి కరాటం కృష్ణమూర్తి జలాశయానికి చేరుకుంది. దీంతో జలాశయం నీటి మట్టం 82.30 మీటర్లకు చేరుకుంది. ఇన్ఫ్లో 5347 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం నీటి సామర్థ్యం 83.50 మీటర్లు కావడంతో ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి 6252 క్యూసెక్కుల నీటిని అధికారులు బయటకు విడుదల చేశారు. ఇన్ఫ్లో ఆధారంగా నీటిని విడుదల చేస్తామని, కావున రైతులు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ డిఈ రమణ తెలిపారు.
ఎర్రకాలువ జలాశయం ప్రస్తుత నీటి మట్టం 82.30 మీటర్లు. వస్తున్న వరద ప్రవాహం 6000 క్యూసెక్లు. దిగువనకు సుమారుగా 6000 క్యూసెక్లు విడుదల చేస్తున్నాం. కాబట్టి దిగువ ప్రాంతాలైన లక్కవరం, ఎర్రంపేట, కాజువేలు మధ్య ప్రయాణించే ప్రజలు మరియు అనంతపల్లి దిగుకున్న ప్రజలు తగిన జాగ్రత్తలు తీయవలసిన కోరుతున్నాం. ఒక సంఘ సేవకర్తగా, ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నప్పటికీ ఇంకా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని తపన పడే మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ పుట్టినరోజు వేడుకను గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఇందిరా కాలనీలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద తాతాజీని పలువురు ప్రముఖులు కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చింతల నాని మాట్లాడుతూ ప్రజాసేవకుడిగా పేరొందిన వలవల తాతాజీ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉక్కుర్తి సీతారాం, షేక్ మస్తాన్ హసీనా, గుర్రం శాంతి, కంకిపాటి శ్రీను, రామారావు, మడక రవి, బాబీ తదితరులు పాల్గొన్నారు. సోదర సంబంధులు, అదేవిధంగా జనసేన పార్టీ 4వ వార్డు కౌన్సిలర్ అయిన వలవల తాతాజీ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా మా మిత్రులు శ్రేయవాసు అందరి తరఫున కూడా తనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తను నమ్మిన ఆంజనేయ స్వామి అన్నతో ప్రతినిత్యం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. వర్మీ కంపోస్ట్ను వినియోగించి అధిక దిగుబడి సాధించాలి. రైతులకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సూచన. వర్జీనియా పొగాకు రైతులు సూచనలు పాటిస్తూ పంట సాగు చేయాలి. టొబాకో బోర్డు చైర్మన్ సిహెచ్ యశ్వంత్ స్పష్టం. తలసేమియా బాధిత చిన్నారులకు రక్తాన్ని అందించేందుకు దాతలు ముందుకు రావాలి. సెంట్రల్ జీఎస్టీ జంగారెడ్డిగూడెం సూపరింటెండెంట్ కె రవికిషోర్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.